హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా అనేది కూడా సాధించారు. అండ్ ఇదే కాకుండా సో 3 టైటిల్స్ అనేది కూడా సాధించారు. ఎస్, ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఏ ఇండియాలోనైతే నేను డిస్క్రిమినేషన్, హరాస్మెంట్, లైక్ వ్యతిరేకత, లైక్ నా హక్కులు నేను సాధించుకోవడానికి కూడా అడుగడుగునా కష్టపడ్డా ఇదే ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసే అవకాశం నాకు రావటం ఇట్ వాజ్ హానర్. సో నేను ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసినప్పుడు నాట్ ఓన్లీ నేను కాదు, మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను. యూ ఆల్ నోస్ మనకి లైక్ ఫీమేల్స్ ఫెమినా మిస్ ఇండియా కానీ, మిస్ వరల్డ్ కానీ, మిస్ యూనివర్స్ కానీ ఫీమేల్స్ ఎలా రిప్రజెంట్ చేసినప్పుడు ఒక ఆదరణ వస్తుందో, లైక్ అలా ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను అలా ఇండియాని కానీ రిప్రజెంట్ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనేది ఒక డ్రీమ్ అనమాట. వెన్ ఎవర్ ఐ రిప్రజెంట్, నేను ఫైనల్స్లోకి వెళ్ళినప్పుడు హర్షిని మేఖ్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు, సో నాకు క్రౌనింగ్ పెడుతున్నప్పుడు, నాకు షాష్ వేస్తున్నప్పుడు, ఇట్ వాజ్ ఏ గ్రేట్ మూమెంట్. లైఫ్లో మర్చిపోలేని రోజు అంటూ ఉంటుందంటే అదనమాట. డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదా, అట్లానే చిన్నప్పటి నుండి మనం కన్న కళలు నిజమైతే అది ఎంత ఆనందం ఉంటుందో ఆ ఆనందం అనమాట. ఆడియన్స్లో నుండి ఇండియా ఇండియా అని కేకలు పెట్టడం, కేరింతలు పెట్టడం, నన్ను నా పేరుతో కదా హర్షిని అని పిలవకుండా ఇండియా ఇండియా అని వేరే కంట్రీస్ నుండి వచ్చిన అమ్మాయిలందరూ ఇండియా ఇండియా అని పిలవడం. సో ఐ బికేమ్ ఇండియా. సో ఇండియా నేను రిప్రజెంట్ చేయటం, నాకు క్రౌనింగ్ పెట్టడం, ఆడియన్స్లో నుండి నాకు ఆదరణ రావటం, కేరింతలు, చప్పట్లు, ఇట్ వాజ్ అన్మెమరబుల్ మూమెంట్ నాకు. అంటే ఆ చీరప్ అనేది కూడా సో ఎన్నో చిన్నప్పటి నుంచి కంటున్న కళలు అనేది కూడా నిజం చేసుకుంటున్న సందర్భం నిజంగా ఇట్ వాస్ అన్ ప్రైస్లెస్. ఓకే, అంటే మీరు ఈ జర్నీ అనేది కూడా అంత ఈజీగా ఎప్పుడూ రాలేదు. యూజువల్గా ఒక ట్రాన్స్జెండర్ అనేటప్పటికీ వాళ్ళ లైఫ్లోనే ఒకసారి అబ్బాయి నుంచి ఇలా అమ్మాయిగా మారిన తర్వాత ఎదురయ్యే సంఘటనలు కానీ సో మనం దారి పొడుగునా చూస్తూ ఉంటాం. ఎవరిని కదిలించినా కానీ ఒక్కొక్క ఆ జర్నీ అనేది కూడా ఎంతో పెయిన్ఫుల్గా అనేది కూడా ఉంటుంది. ఇట్స్ ట్రూ. సో హర్షిని మేకల ఒక స్టోరీ అనేది ఎలా ఉంది? ఇట్స్ పెయిన్ఫుల్ అండి. మీరు అన్నట్లుగానే మీకు కొంతవరకు ట్రాన్స్జెండర్ అనగానే తెలిసేమో, సొసైటీలో ఇప్పటికీ కూడా కొన్ని అపోహలు ఉంటాయి. ట్రాన్స్జెండర్ అనగా ఏంటి అనగానే అబ్బాయిల నుండి అమ్మాయిగా మారిపోతారా, లేకపోతే కోరికల కోసం మారిపోతారా, లేకపోతే హార్మోనల్ చేంజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మారిపోతారా అనే అపోహలు ఉంటాయి. నా దృష్టిలో రియల్ ట్రాన్స్జెండర్ అంటే ఏంటంటే బై బర్త్, ట్రాన్స్మెన్ బై బర్త్. యూనో ఐ వాజ్ ఇన్ 7 years. 7 years ఉన్నప్పుడు మనకి ఏం నాలెడ్జ్ ఉంటుందండి, లోకజ్ఞానం తెలియదు. పిల్లలతో ఆడుకున్నాము, స్కూల్కి వెళ్ళాము, వచ్చాము, అమ్మ నాన్న ప్రేమ అదే ఉంటుంది. బట్ 7 years ఏజ్ నుండి కూడా ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్, ఐఎమ్ నాట్ ఏ బాయ్. అక్క బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్తాను, మారం చేసేదాన్ని. స్కూల్ రాగానే ప్యాంట్ షర్ట్ ఇస్త్రేసేసి అక్క గౌన్ వేసుకొని మురిసిపోయేదాన్ని. ఐ ఫీల్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మేల్, నాట్ మేల్ క్లాత్స్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఫీమేల్ క్లాత్స్, అంటే గౌన్స్, ఫ్రాక్స్ లైక్ అలానే. బట్ అమ్మ నాన్న రిలేటివ్స్ వీళ్ళందరూ నన్ను తిడుతూ ఉండేవాళ్ళు, నువ్వు వేసుకోకూడదు, నువ్వు ఎట్లా ఉండేది కాదు అట్లానే. అలానే కొంతకాలం జరిసేది. నాకు లైక్ నేను 8th classకి 7th classకి వచ్చినప్పుడు, ఐ మీన్ 12 years వచ్చినప్పుడు అప్పుడప్పుడే కొంచెం పెరుగుతున్నా. అప్పటికి ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి నా కోరికలు. అమ్మాయి డ్రెస్లే వేసుకోవాలి, స్కూల్ రాగానే అక్క బట్టలే వేసుకోవటం, అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలనే కోరిక. లైక్ ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్, పీపుల్ విల్ లాఫ్. యూనో విలేజెస్లో ఏంటంటే మెచ్యూరిటీ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో 2 అక్కలు ఉన్నారు, అక్కలిద్దరికి మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తారు, నాకు చేయట్లే మమ్మీ. ఐ యూస్ టు ఫైట్ అమ్మని, నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చెయ్యవు, అక్కలికి చేసావు నాకెందుకు చేయవని ఐ యూస్ టు ఫైట్, గొడవ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను చిన్నప్పుడు చంటి మూవీ చూసాను. సో మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోగానే ఆమెకు ఫంక్షన్ చేస్తారు. లైక్ ఓహో నేను అనుకునే అది తెలియని వయసు, ఓహో నేను కింద పడలేదా అందుకనే మమ్మీ నాకు ఫంక్షన్ చేయలేదు. లైక్ అమ్మ దగ్గరికి వెళ్ళి తాడాట ఆడుతూ కింద పడిపోయి, అమ్మ నేను కింద పడిపోయి నాకు ఫంక్షన్ చేయ, లైక్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇది మనం విన్నప్పుడు కొంచెం కామెడీగా అనిపించవచ్చు, కానీ యూ కెన్ ఇమాజిన్ ఐఎమ్ గర్ల్ అనే ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఆ తర్వాత నుండి అమ్మ అబ్జర్వేషన్ కొంచెం పెరిగింది నాలో. అలాంటివి మెనీ థింగ్స్ హ్యాపెన్స్. స్కూల్ నుండి రావటం, అమ్మ సారీ కట్టుకొని మురుసుకోవటం, అమ్మాయిలతోనే ఉండటం. నేను ఐఎమ్ కంఫర్టబుల్ విత్ గర్ల్స్ ఓన్లీ, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ బాయ్స్. బాయ్స్ పక్కన కూర్చునేదాన్ని కాదు. బాయ్స్ యూస్ టు నన్ను ర్యాగ్ చేయటము,
అవమానించడం ఇలాంటివి చేస్తాను. ఈవెన్ 7th క్లాస్ నుండి కూడా పిల్లలు నన్ను బాగా ర్యాక్ చేసేవాళ్ళు. నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి కాదు, మా పక్కన కూర్చోవద్దు, మూలికెళ్ళి కూర్చో, నువ్వు ఉంది చెప్పు, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తావు, అమ్మాయిలాగా వాక్ చేస్తావు, అమ్మాయిలాగా మాట్లాడతావు, లైక్ ఇలా నన్ను ర్యాక్ చేసేవాళ్ళు. మెనీ టైమ్స్ ఐ యూస్ టు సే మై మదర్కి, అమ్మ నేను స్కూల్కి వెళ్ళను, పిల్లలు ఇలా ర్యాక్ చేస్తున్నారు. యునో ఆ చైల్డ్హుడ్, ఎవరికైనా చైల్డ్హుడ్ అంటే ఇప్పుడు మనం కొన్ని మూవీస్లో చూస్తాం 90s కిడ్స్ చైల్డ్హుడ్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేసి చూస్తూ ఉంటాం. బట్ ఐఎమ్ ఆల్సో 90s కిడ్, బట్ ఆ బ్యూటిఫుల్ మెమరీస్ ఏమీ నా లైఫ్లో లేవు బికాస్ ఆఫ్ మై జెండర్. అబ్బాయిలతో వెళ్తే అలా ఆడుకునిచ్చేవాళ్ళు కాదు, అమ్మాయిలతో అంటే నేను ఐఎమ్ నాట్ కంప్లీట్ ఫీమేల్ కాబట్టి వాళ్ళు నన్ను అంతగా క్లోజ్నెస్గా ఉండేవాళ్ళు కాదు. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది చైల్డ్హుడ్లో, నేను అబ్బాయినా నేను అమ్మాయినా, నేను మాత్రమే ఎందుకున్నాను, నేను ఎందుకు అమ్మాయిలతో అబ్బాయిలతో ఇద్దరితో కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను అని క్వశ్చన్ మార్క్ నాకు చైల్డ్హుడ్ నుండే స్టార్ట్ అయింది. సో మెనీ థింగ్స్ హ్యాపెన్స్. నాకే తెలియని పేర్లతో నన్ను పిలిచేవాళ్ళు, బట్ వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళు ఆనందించుకునే వాళ్ళు, మురుసుకునేవాళ్ళు, 0.5 అని, చెక్క అని, లైక్ డిఫరెంట్ పేర్లతో పిలిచేవాళ్ళు. బట్ నాకు హట్ అవేవి ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని. నేనేం తప్పు చేశాను, ఇలా పుట్టడం నేను చేసిన తప్పు కాదు కదా. లైక్ దేవుణ్ణి, ఇప్పుడు మనకి శివరాత్రి జరిగింది నిన్న, శివుణ్ణి మాత్రం అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు, శిఖండిని పూజిస్తారు, అర్జునుని బృహన్నలుగా మన పురాణాలే చెప్తున్నాయి, అన్నిని దేవుళ్ళుగా పూజిస్తారు. రియాలిటీకి వస్తే మాత్రం ఎక్కిరింతలు, అసహించుకోవటాలు, లేకపోతే చేదరించుకోవటాలు, చిన్న చూపు చుట్టాలు, ఇవి మరి చైల్డ్హుడ్లో అయితే ఇంకా మరీ దారుణమైన హెరాస్మెంట్స్. అంటే ఆ టైంలో మీకు అనిపించిందా ఏంటంటే వాళ్ళు అనడం వల్ల ఇలా అటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి అలా వచ్చిందా, లేకపోతే యూజువల్గానే వాళ్ళ ముందు అంటే మీ బిహేవియర్ అలా ఉండేదా? లేదండి, ఎవరు ఏదో అన్నారని జెండర్ని చేంజ్ చేసుకునే అంత ఇదైతే ఉండదు కదా. అంటే మన యాక్టివిటీస్ అనేది కూడా కొన్నిసార్లు పక్కన వాళ్ళకి తెలుస్తుంది కానీ సెల్ఫ్గా మనకు అనిపించేది కాదు. వాళ్ళు ఒకసారి చూసి అంటే ఇట్లా పాయింట్అవుట్ చేసేటప్పుడు అవునా నిజంగా అని కొన్నిసార్లు వాళ్ళు నిజం అంటున్నారా అబద్ధం అంటున్నారా అనేది కూడా మనం పట్టించుకోము. అవునా అని చెప్పేసి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం చిన్నపిల్లల టైంలో. అలా అని నేను అడిగాను ఇది. సో ఐఎమ్ ఆల్వేస్ ఫీల్ ఆమె కాల్. నాకు జ్ఞాపకం వచ్చిన కాండి టిల్ నౌ ఇప్పటికీ సింగిల్ మినిట్ కూడా నేను అబ్బాయి నేను ఫీల్ అయిన రోజు నా లైఫ్లో లేదు. ఐఎమ్ స్ట్రాంగ్లీ సే ఐఎమ్ ఏ గర్ల్ అనమాట. యూనో కదా విలేజెస్లో ఎట్లా ఉంటుందంటే ఇంట్లో బౌల్స్ తోమటం, కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడము, అమ్మ నాన్న పొలం పనికి వెళ్ళినప్పుడు అమ్మ సారీ కట్టుకొని మురుసుకోవటం, మిర్రర్లో నన్ను నేను చూసుకున్నప్పుడు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మెయిల్ డ్రెస్ అండ్ మెయిల్ బాడీ అనిపించేది. నాకు ఆ బట్టలు చింపేసి పారిపోవాలి, సో నేను సారీ కట్టుకొని రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలి. సో ఐ వాంట్ టు బి లివ్ లైక్ ఏ గర్ల్. సో అబ్బాయిలాగా నాకు బ్రతకాలనే ఆశ లేదు, కోరిక లేదు, అసహ్యం. యునో కదా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి డ్రెస్ వేసి నువ్వు నటించు అంటే ఎంతకాలం నటించగలదు? నటించలేదు. ఐఎమ్ ఏ గర్ల్ ఇన్సైడ్, బట్ ఐఎమ్ యాక్టింగ్. రోజు అబ్బాయి డ్రెస్ వేసుకొని యాక్ట్ చేసేదాన్ని. ఆ యాక్టింగ్ చేయలేక, యాక్టింగ్ కొన్ని రోజులు చేస్తాము, కొంతసేపు చేస్తాము, కానీ రోజు చేయాలంటే కష్టం అవుతుంది. యాక్టింగ్ చేయలేక నన్ను నేను అలసిపోయి వెళ్ళిపోవాలి, పారిపోవాలి అనుకున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి నా లైఫ్లో. అంటే మీ ఫ్యామిలీలో తెలిసిన తర్వాత సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్? మై మదర్ సపోర్ట్స్ చేస్తారండి, మా ఫాదర్ సపోర్ట్ చేయలేదు. లైక్ ఇది మంది పురుషాధిపత్యం ఉన్న సొసైటీ కాబట్టి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్ మెన్స్. కొంతమంది మెన్స్ ఏంటంటే పరువు, ప్రతిష్ట, పిల్లలు ఏమైపోయినా, కుటుంబం ఏమైపోయినా అనే పట్టించుకోకుండా పరువు ప్రతిష్ట అని బ్రతికే వాళ్ళు. ఈవెన్ విలేజెస్లో ఉన్న ఫ్యామిలీస్ అయితే ఇంకా కొంచెం అంటే పంతాలు పట్టింపులు అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి యాక్సెప్ట్ చేయాలి అని అంటే కూడా వాళ్ళు ఒకసారి కాదు 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచిస్తుంటారు. సేమ్ హ్యాపెన్స్. మా నాన్న అదే, నా వల్ల తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సొసైటీలో, పరుగు పోతుంది, మీ అబ్బాయి 0.5గా చెక్క అంట హిజ్రా కమ్యూనిటీలో కలిసిపోయాడు, లైక్ ఇంత దారుణంగా మాట్లాడేవాళ్ళు. సో మా డాడీ ఇంటికి వచ్చి హీ యూస్ టు స్కోల్డ్ మై మదర్. అంటే తన వల్ల నేను తిరగలేకపోతున్నాను సొసైటీలో, నా పరువు పోతుంది అని మా అమ్మని బ్లేమ్ చేసేవాళ్ళు. మై మదర్ యూస్ టు ఫైట్ ఫర్ మీ. అంటే ఈవెన్ మా నాన్న నన్ను చదివించొద్దు, స్కూల్కి పంపించదు, స్కూల్కి వెళ్తే ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది, ఏదైనా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో నన్ను స్కూల్కి వెళ్ళొద్దు, చదివించొద్దు అని కూడా అన్నారు మెనీ టైమ్స్. బట్ మై మదర్ యూస్ టు మోటివేట్ మీ, మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ. మా రిలేటివ్స్లో, విలేజెస్లో కూడా నన్ను ఎవరైనా అరెస్ట్ చేసినా, ఎవరన్నా ఏమన్నా అన్నా, షీ యూస్ టు ఫైట్. మీరు
మీరెవరు నా బిడ్డని అంటానికి, మీరేమైనా ఒక పూట మాకు తిండి పెడుతున్నారా అని చెప్పి మా మదర్ ఫైట్ చేస్తుంది. నేను వెన్ ఎవర్ ఐఎమ్ డౌన్, పిల్లలు నన్ను ర్యాక్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, ఐ యూస్ టు గో మా మమ్మీకి, నేను చదువుకున్నమ్మా, స్కూల్కి వెళ్ళను, నాకెందుకు ఈ జన్మ వచ్చింది, దేవుడు నన్ను ఎందుకు ఇలా సృష్టించారు, నాకు గాజులు వేసుకోవాలని ఉంది, బొట్టు పెట్టుకోవాలని ఉంది, సారీ కట్టుకోవాలని ఉంది, అమ్మాయిలాగా ఉందా, ఈ ప్యాంట్ షర్ట్ వేసుకోవాలని లేదు అని యూస్ టు సే మై మదర్. స్టార్టింగ్ మా మదర్ ఏడ్చారు, బాగా ఏడ్చారు. తర్వాత షీ యూస్ టు అండర్స్టాండ్, బాగా అర్థం చేసుకున్నారు. మరి అక్కల దగ్గర నుంచి సపోర్ట్ అనేది ఎలా ఉంది? అక్కలు వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి, అంటే ఈ విలేజెస్లో త్వరగానే 18 yearsకి మ్యారేజ్ చేస్తారు అనమాట. నేను 10th క్లాస్కి వచ్చే టైంకి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో అప్పుడు అక్కలు అత్తవారింట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. నేను, తమ్ముడు, అమ్మ, నాన్న ఉండేవాళ్ళము ఇంట్లో. బట్ మా తమ్ముడి ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికి కూడా తెలియటం వల్ల తమ్ముడు కూడా కొంచెం బాధపడేవాడు బికాస్ ఆఫ్ మై జెండర్. ఇప్పుడు హీఈస్ వెరీ హ్యాపీ. మనము లైక్ చిన్నప్పుడు అంటే నేను స్టార్టింగ్ నా జెండర్ చేంజ్ చేసుకొని నేను ఇలా మారుతున్న టైంలో హీ యూస్ టు డౌన్లో ఉండేవాడు, బాధపడేవాడు, నా వల్ల తన పరుగు పోతుంది, నా వల్ల వాడి ఫ్రెండ్స్ హరాస్ చేస్తున్నారని. నౌ సో వెన్ ఎవర్ ఐఎమ్ సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అట్లా రీసెంట్గా అంటే ఈ బిఫోర్ లాస్ట్ ఇయర్ నాని గారి చేతుల మీదుగా చీర్ లీడర్స్ సన్మానం అని జరిగిందనమాట, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. అప్పుడు మా మదర్ ఫాదర్ లేరు కాబట్టి మా బ్రదర్కి సన్మానం చేస్తారు. హీఈస్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు నీ వల్ల నాకు అవమానం, నీ వల్ల పరుగు పోతుంది అనుకున్నాను, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ నాకు ఇంత పెద్ద స్టేజ్ మీద నాకు ఫెలిసిటేషన్ జరిగిందని హీ వాస్ వెరీ హ్యాపీ. అంటే బై గాడ్ గ్రేస్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది మంచిగా ఉండటం వల్లే ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. అమ్మ నాన్న లేనప్పటికీ కూడా తమ్ముడు, అక్కలు దే ఆర్ వెరీ సపోర్టివ్, నన్ను బాగా అర్థం చేసుకుంటారు, ఎంకరేజ్ చేస్తారు. దే ఆర్ వెరీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫ్యామిలీ.